సార్ నమస్తే అండి. నమస్తే. 2024 ఎన్నికల తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో ఓట్లెలా పడ్డాయి? ఈవీఎంలు అది చేశారు, టాంపరింగ్ చేశారు, ఇంకోటేదో చేశారు. ఇలా రకరకాల కథనాలు వెలువడ్డాయి. చూసాం మనం. అఫ్‌కోర్స్ కేంద్రంలో కూడా ఉన్నాయి. బట్ మనం ఏపీ గురించి కొంచెం మాట్లాడదాం. ఇప్పుడు డాక్టర్ పరకాల ప్రభాకర్ గారు ఒక పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా నిమిషానికి ఎన్ని ఓట్లు పడ్డాయి, 3 నిమిషాలకి వేగంగా ఎన్ని ఓట్లు పడ్డాయి, ఇవన్నీ కూడా ఒక ప్రెజెంటేషన్ ఇచ్చారు. మళ్ళీ ఈ అంశం తెర మీదకొచ్చింది. ఆయన నిరంతరం చెప్తూనే ఉన్నాడు దాన్ని. హ్మ్. అదొక ప్రోగ్రామ్‌గా తీసుకొని ఒక ప్రాపగాండాలో ఉన్నాడాయన. ఆ ప్రాపగాండాలో ప్రధానంగా ఆయన ఎస్టాబ్లిష్ చేస్తున్నవి 2 అంశాలు. ఒకటేమో ఓటర్ల జాబితాల పునఃపరిశీలన కోసం జరుపుతున్న ప్రక్రియ. ఈ సర్ అనే పేరుతో జరుపుతూ మీకు 2002లో ఏముంది, 2012లో ఏముంది, ప్రతి 10 ఏళ్లకి మీరు ఎక్కడ ఓటేశారు, హ్మ్. ఈ ఓటర్ కార్డులు ఎక్కడ నమోదయ్యాయి, ఎన్ని చోట్ల నమోదయ్యాయి, ఇక్కడ అక్కడ కూడా వేశారా, ఈ పరిశీలన క్రమంలో ఓటర్ల జాబితాల సవరణ అనే పేరుతో తొలగిస్తున్నటువంటి ఓట్లేవి అనేది నిజానికి రాహుల్ గాంధీ గారు మొదలుపెట్టినటువంటి ప్రచారం అది. ఆయన ఓటర్ల జాబితాలు తీసుకొచ్చి ఆయనకి డిజిటల్ ఫార్మెట్‌లో ఓటర్ల జాబితాలు ఇవ్వటానికి తిరస్కరించింది ఎన్నికల సంఘం. తిరస్కరించిన తర్వాత ఆయన మాన్యువల్‌గా తెచ్చి ఆ కట్టలన్నీ పెట్టి చూపించాడు ప్రపంచానికి. చూపించి ఇదిగో పలానా డోర్ నంబర్‌లో 200 ఓట్లని వాళ్ళు ఇన్కార్పొరేట్ చేశారు. లోపలికి తోశారు. 200 ఓట్లు ఒకే డోర్ నంబర్‌తో. ఎక్కడి నుంచి వచ్చాయి ఇవన్నీ వీళ్ళందరూ అధికారికంగానే వెళ్లి ఓట్లేసి ఉంటారు. ఆయన మైసూరులో ఒక నియోజకవర్గాన్ని తీసుకొని చెప్పాడు. చెబుతూ అదొక ప్రచారం నడుస్తోంది. సర్ పేరుతో జరుగుతున్నటువంటి మాయాజాలం. నేరుగా ఎన్నికల సంఘాన్ని తమ కంట్రోల్‌లోకి తీసుకొని నడుపుతున్న వ్యవహారంగా అది ఎక్స్‌పోజ్ అయిపోయింది. ఈ ఎక్స్‌పోజ్ అయిన నేపథ్యంలో ఇప్పుడు ఈవీఎం గొడవ ఈయన మాట్లాడుతున్నాడు. ఇది నిజానికి వాళ్ళు కూడా మాట్లాడారు. మాట్లాడారు. 2019 ఎన్నికల్లో ఓడిపోయినప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా మాట్లాడారు. ఈవీఎం అని. హ్మ్. అయితే 24 ఓటమి తర్వాత జగన్మోహన్ రెడ్డి కూడా ఇలాంటి మాటే మాట్లాడతాడేమో అని అనుకుని ఆ రోజు జరిగిన మీడియా సమావేశంలో ఈవీఎం ట్యాంపరింగ్ గురించి మీరేమైనా అంటారా అంటే ఆయన స్పష్టంగా చెప్పాడు. ఏమన్నాడంటే, గత ఎన్నికల్లో ఓడిపోయినప్పుడు చంద్రబాబు ఇదే మాట మాట్లాడాడు. ఇప్పుడు నేను అదే మాట మాట్లాడటం అంటే ఆ రోజున నా గెలుపు కూడా అవును. నా గెలుపు కాదు అన్నట్టుగానే వస్తుంది. అందుకని ఉంటే ఉండి ఉండవచ్చేమో దానికి సంబంధించిన ఆధారాలేవి లేవు మన దగ్గర ఇప్పటికిప్పుడు లేవు. హ్మ్. భవిష్యత్తులో ఆధారాలు దొరికితే అప్పుడు మాట్లాడుకుందాం గానీ నేనిప్పుడు దాని మీద ఏమీ మాట్లాడను అన్నాడాయన. గౌరవప్రదంగానే. చాలా సెన్సిబుల్ స్టేట్మెంట్‌లా అనిపించిందది. కానీ ఈవీఎంలు మేనేజ్ చేయడానికి అవకాశం ఉందా? దానికి ఇంటర్నెట్ కనెక్షన్ ఉండదు. కాబట్టి వితౌట్ ఇంటర్నెట్ కనెక్షన్ దాన్ని ట్యాంపరింగ్ చేయటం సాధ్యమా అనేది చాలామంది ఆర్గ్యుమెంట్. కానీ మేకింగ్‌లోనే దాన్ని డిజైన్ చేసి కంట్రోల్ చేయవచ్చు అనేది అందులో పనిచేసినటువంటి వాళ్ళే హ్మ్. ఏది ఆ ఈవీఎంలు తయారు చేసే కంపెనీల్లో పనిచేసిన వాళ్ళే బయటికి చెప్పేశారు. చెప్పిన తర్వాత ఈవీఎం అంత భద్రత ఉందా? లేదా? అనేది ఒక చర్చ మొదలైంది. మళ్ళీ పాత పద్ధతికే వెడదామా అని. ఈ పాత పద్ధతా, కొత్త పద్ధతా అనే చర్చ ఒకటి జరుగుతోంది. ఈ జరుగుతున్న క్రమంలో ఈయన సోదాహరణంగా చెప్తున్నాడు. అంటే ఓటు వెయ్యటానికి పట్టేటువంటి టైం. ఎన్ని సెకన్లలో ఓటు వేస్తారు? వేసినప్పుడు ఇన్ని ఓట్లు వేయటానికి ఇంత టైం పట్టాలి గదా! కానీ వాళ్ళు అక్కడ నమోదు చేసిన దానిలో చూపిస్తున్నటువంటి టైం తేడాగా ఉంది. హ్మ్. అది అసాధ్యం. మరి అసాధ్యం అన్నది మీరెలా నమోదు చేశారు అనేది ఒక ప్రశ్న. రెండోది అంత అర్ధరాత్రి వరకు బారులు తీరినటువంటి ఓటర్ల తాలూకా సీసీ ఫుటేజ్ ఉందా మీ దగ్గర? లేదు. ఫోటోస్ ఉన్నాయా? పోనీ అది లేదు. టైం మెన్షన్ చేస్తూ డిజిటల్‌గా అలా ఫోటోలు తీయొచ్చు. కానీ ఆ ఫుటేజ్ కూడా మీ దగ్గర లేదు. అంటే నిజంగా అంతమంది జనం లేరేమో, ఇదంతా క్రియేషన్ ఏమో అనుకోవటానికి ఒక ఆస్కారం ఉంది గదండీ! దాన్ని ఆయన మెన్షన్ చేస్తున్నాడు. కాబట్టి ఈ లూప్ హోల్స్ ఉన్నాయి, లూజ్ ఎండ్స్ ఉన్నాయి దీనిలో. ఈ లూజ్ ఎండ్స్ నుంచి చూస్తే
అంటే యాంత్రిక మాయాజాలం ఏదో జరిగింది. ఈవీఎంలనేవి వాటి ద్వారా కొంత మీరు ఓట్లని మీకు అనుకూలంగా వేసేసుకున్నారు. పాత రోజుల్లో ఓ మాటుండేది. ఏది మాన్యువల్‌గా బ్యాలెట్ బాక్సులు, బ్యాలెట్ పేపర్‌లు ఉన్న రోజుల్లో. బ్యాలెట్ పేపర్‌లు ఇళ్ళకి తీసుకెళ్ళి గుద్దేసుకుని, జనాల్ని ఇళ్ళకెళ్ళిపోమని జెప్పి, సాయంత్రం వెళ్లి డబ్బాల్లో వేసేవాళ్ళు. కొన్ని ఏరియాల్లో కొంతమంది నాయకులు అని. బూత్ క్యాప్చరింగ్‌లు ఇవన్నీ జరిగేవి ఆ రోజుల్లో. సో, దాని వల్ల అంటే అన్ని ఆరోపణలొచ్చాయి కాబట్టే ఈవీఎంలొచ్చాయి. అవును. ఈవీఎంలు టాంపరింగ్ చేయడం అస్సల జరగదు అది అన్నారు. అసాధ్యం అన్నారు గానీ, కానీ ఫేస్‌బుక్‌కి సంబంధించిన వాళ్ళే వచ్చి లేదు లేదు. అసాధ్యమని ప్రచారం చేసిన వాళ్ళల్లో ప్రధాన ప్రచారకర్త చంద్రబాబు గారే. హ్మ్. వారే 2019లో ఈవీఎం ద్వారానే నన్ను చంపేశారు అన్నాడాయన. మరి అన్న మనిషి ఆ తర్వాత ఎప్పుడు ఈవీఎంల గురించి ఆయన మాట్లాడలేదు హ్మ్. స్పష్టంగా. కానీ ఒరిస్సాలోను, ఆంధ్రప్రదేశ్‌లోను మాయాజాలం జరిగింది అనే అభిప్రాయం అయితే చాలా మందిలో బలంగా ఉంది. అంటే మరీ ముఖ్యంగా కాలిక్యులేట్ చేసినప్పుడు అర్ధరాత్రి దాటిన తర్వాత కొన్ని ఓట్లు పడ్డాయి. నిమిషానికి 3 ఓట్లు అంత వేగంగా ఎలా పడగలుగుతాయి? ఈ కాలిక్యులేషన్స్ గనక బయటికి చెప్తుంటుంటే ప్రతి ఒక్కరిలోనూ ఒక క్వెషన్ మార్క్ అయితే వచ్చింది. లాజికల్‌గా ఇప్పుడు పరకాల ప్రభాకర్ గారు చెప్తున్నది నిజమే. అది అంటే దానికి కౌంటర్ ఆర్గ్యుమెంట్‌లేవి లేవు ఎవరి దగ్గర. హ్మ్. కౌంటర్ చెప్పే పరిస్థితుల్లో గూడా ఎవరు లేరు. అంటే ఈసీయే చెప్పాలి. ఈవెన్ రాహుల్ గాంధీ గారు రైజ్ చేసిన విషయాలకే వాళ్ళు ప్రాపర్ సమాధానం చెప్పకుండా, ఇది కేవలం ఎన్నికల సంఘం మీద బురదేసే ప్రోగ్రామ్ అన్నాడాయన. ఈసీ నుంచి వచ్చిన ప్రకటన ఆయన వివరణ ఇవ్వలా. వివరణ ఇవ్వకుండా దాడి చేసే ప్రయత్నం చేశాడు. పొలిటికల్ దాడి. ఇప్పుడు పరకాల లేవనెత్తుతున్న ప్రశ్నల మీద కూడా అదే వస్తుంది. ఇదంతా వాంటెడ్‌గా కొంతమంది వెనకాల నుండి నడిపిస్తున్న క్రీడ అంటారు. ఇప్పుడు ఎలాగైతే కాక్రోచ్ జనతా పార్టీ జంతర్ మంతర్ మూవ్‌మెంట్‌ని చైనా వాళ్ళు, పాకిస్తాన్ వాళ్ళు, బంగ్లాదేశ్ వాళ్ళు నడిపించిన కథగా చెప్తున్నారో, అలాగే ఈ మాటల వెనకాల కూడా ఎవరో ఉన్నారు. ఇప్పుడు పరకాల ప్రభాకర్‌కి ఎవరో వెనక నుంచి ఫైనాన్స్ చేసి మాటలన్నీ మాట్లాడిస్తున్నారు మాట్లాడిస్తున్నారు. అని చెప్పడానికి పెద్దగా ఇబ్బంది పడరాడు. మొహమాట పడరు. రాహుల్ గాంధీనే ఆ మాట అనేసాడు ఈసీ గారు. చాలా ఈజీగా అన్నాడు ఆ మాట. అంటే ఆయన రాజకీయ ప్రయోజనాల కోసం ఎన్నికల సంఘం మీద బురద జల్లే ప్రయత్నం చేస్తున్నాడు. ఇది పొలిటికల్ గేమ్ అనేసాడు ఆయన. అదే మాట ఇప్పుడు పరకాలని కూడా అంటారు. కాబట్టి ఒకటి పరిశీలన జరిగింది ఆల్రెడీ. ఇప్పుడు కొత్తగా పరిశీలించాల్సిన అవసరం ఏం లేదు. ఈవీఎంల మీద సమగ్రమైన అధ్యయనం చేసిన వారే రోడ్డు మీదకొచ్చి చెప్పిన మాట. ఇవి కంట్రోల్‌లోకి తీసుకోవడం పెద్ద కష్టమేం కాదు అని. కాబట్టి అంత క్లారిటీ ఇచ్చేసిన తర్వాత రెండోది ఒరిస్సాలోను, ఏపీలోను ప్రభుత్వాలు మారిపోయేంత వ్యతిరేకత అయితే లేదు ఆ రోజున. హ్మ్. 2 రకాలు జరిగినాయి. అంటే ఒకటేమో ఆయన ఎక్స్‌పోజ్ చేసుకున్నాడు తన ఓట్ బ్యాంక్‌ని జగన్మోహన్ రెడ్డి. ప్రతి మీటింగ్‌లోనూ ఆయన మైక్ పట్టుకుని నా ఎస్సీ, నా బీసీ, నా మైనారిటీ అనేవాడు. అంటే ఈయన కాన్సంట్రేట్ చేసిన ఓట్ బ్యాంక్ ఇది అనేది అవతలోడికి అర్థమైంది. హ్మ్. ఆ ఓటర్లను ఎలా గుంజుకోవాలో వాళ్ళు ప్లాన్ చేసుకుని అలా గుంజారు. అది ఒక నష్టం. అలాగే ఈ ఈవీఎం ట్యాంపరింగ్ లాంటి కార్యక్రమాలు కూడా జరిగాయి. ఇవన్నీ కలిసి 11కి కుదించగలిగారు. ఒకవేళ ఓడిపోయినా పరిస్థితి అంత దారుణంగా ఉండే కండిషన్‌లో అప్పటి ప్రభుత్వం లేదు. లేదు. లేదు అంత బ్రైట్ పొజిషన్‌లో తెలుగుదేశం కూడా లేదు. లేని టైంలో ఇంత ఇంత హిస్టారికల్ విక్టరీ ఎలా సాధ్యమవుతుంది వాళ్ళకి? కాబట్టి యాంత్రిక, తాంత్రిక ప్రయోగాలు జరిగాయి అనుకోటానికి గ్రౌండ్ ఉంది. దానికి తోడు ఈ పోలింగు, ఓటర్లు దానికి సంబంధించిన ఫుటేజు ఎందుకివ్వరు బయటికి అనే ప్రశ్నకు వాళ్ళు సమాధానం చెప్పట్లేదు ఇప్పటికీ ఇప్పటికి. లేదు కదా సార్ సమాధానం. చెప్పరు. హ్మ్. కాబట్టి యాంత్రిక మాయాజాలం డెఫినెట్‌గా జరిగింది అనే అభిప్రాయానికి మరొకసారి ఊతమిస్తున్నాయి ఇప్పుడు ఈయన చేస్తున్నటువంటి ప్రకటనలు. పరకాల చేస్తున్న ప్రకటన అది నిజమే. చూద్దాం. థాంక్ యూ అండి. థాంక్ యూ.